ఒక్కటే మాట చెప్తా బ్రో, గూస్ బంప్స్ వచ్చి సినిమా చూసి చాలా సంవత్సరాలు అయింది. మళ్ళీ ఈ సినిమా చూసా 10 కేజీఎఫ్లు కాదు 100 కేజీఎఫ్లతో సమానం. ఇప్పుడు అనమా నేను కొడుకున్నా అది ఇది అని చెప్పి ఇప్పుడు చెప్తా. కొత్త బలం సినిమా, బీజిఎం అయితే కేక, ప్రభాస్ ఎలివేషన్స్ ఇచ్చాడు. లైఫ్ టైంలో రావేమో బ్రో ఇంతకన్నా మించి ఎలివేషన్స్. ఫైట్స్, ఇంటర్వెల్ ఫైట్స్, కొత్త ర్యాంపు మామూలుగా లేదు. ఫస్ట్ ఫైట్ దేకిచ్చింది, సూపర్. ప్రభాస్ ఎప్పుడు వచ్చిండో అస్సలు ఎక్స్పెక్టేషన్స్ లేవు బ్రో. అసలు సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఇంటర్వ్యూలు వచ్చిందో అర్థమవుతలేదు. అసలు గూస్ బంప్స్. ప్రభాస్ ఎంట్రీ మాత్రము ఇట్లా కనిపించి అట్లా వెళ్ళిపోయిండు. ప్రతి సీన్కి కేజీఎఫ్ 2 పార్ట్ 1లో మొత్తం క్లియర్ చూపించేసిండు బ్రో. అది వేరే లెవెల్, ఇది వేరే లెవెల్. సెకండ్ హాఫ్ గురించి వెయిటింగ్ బ్రో. ఇంటర్వెల్ ఇది ఇంకా ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. అసలు ఇంటర్వెల్ ఎప్పుడు వచ్చిందో అర్థమవుతలేదు. సినిమా మాకు చూసినంతసేపు గూస్ బంప్స్. ప్రభాస్ ఫస్ట్ స్టార్టింగ్లో స్లోగా ఉన్నాడు, మాకు అర్థం కాలేదు. కానీ లాస్ట్ ఇంటర్వెల్ ముందు ఫైట్ ఉంది బ్రో, బా దాన్ని ఇంకా ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు. సెకండ్ హాఫ్ చూసి చెప్తా బ్రో మీకే. అయితే ఫస్ట్ హాఫ్ కదా, ప్రభాస్ అన్న ఎంట్రీ సీన్ అన్న వేరే అంటే వేరే. అరిసి గొంతే పోయిందన్న. మాస్ కంబ్యాక్ అన్న. అంత కూసుంటే పక్కా ఎవరన్నా నిలవాల్సిందే. ప్రభాస్ అన్న ఎంట్రీ అయితే ఎవరన్నా నిలవాల్సిందే. వేరే అన్న మొత్తం మాస్ అండ్ మాస్. ఆ నరుకుడు మాత్రం ఎట్లా నరుకుతాడంటే టాంకీ టుంకీ అయిపోయింది. సలార్ సీజ్ ఫైర్. ప్రభాస్ అన్న ఇంకొక హీరో ఇటువంటి మూవీ తీయలేడు, తగ్గేదేలా. ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్. లిటరలీ సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. అండ్ ఆల్సో ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే క్రేజీ, నెక్స్ట్ లెవెల్. సినిమా మెంటల్ ఉంది, చెప్తున్నా మెంటల్ ఉంది. ఇచ్చి జై రెబల్ స్టార్, గుద్ద ర్యాంప్ జై రెబల్ స్టార్. అన్న ర్యాంప్ అని ఒక్కొక్క వైడ్ అంతా దిమ్మ తిరుగుతుంది. సూపర్. ప్రతి క్యారెక్టర్ వచ్చి ప్రభాస్ కి ఎలివేషన్ ఇస్తుంది, మర్చిపోలేరు అసలు. ఇంకా సెకండ్ హాఫ్ లో వస్తుంది మొత్తము. ఫస్ట్ హాఫ్ లో ఓన్లీ ఎలివేషన్స్ ఇచ్చారు ఖాళీ. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ ఒక ఫైట్ ఉంటుంది, బట్టలు చించేసుకోవడమే. సినిమా మాత్రం సూపర్ అయినా, అసలు తగ్గేలే ఏడ కూడా అన్న. సినిమా అంటే మూవీ నాకైతే బాగా నచ్చిందన్న. మా అంటే మస్త్ అంటే ప్రభాస్ అంటే ప్రభాస్ అంటే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ గురించి వెయిటింగ్. ఇది ఇంకా సూపర్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ ఎంట్రీ సీను, ఫైట్స్ ఇంపార్టెంట్. ఫైట్స్ ఆసం. ఒక భారీ కటౌట్, అది చెప్పలేము. ప్రభాస్ అంటే భారీ కటౌట్ అంతే. మొత్తం రెండు ఫైట్లు ఉన్నాయన్న. మొత్తం ఇంట్రడక్షన్ సీన్ బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే హైప్ పెరుగుతూనే ఉంది కానీ ఏం తగ్గట్లేదు. ఇంకా సెకండ్ హాఫ్లో మొత్తం ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉండేటట్టున్నాయి, ఫ్రెండ్షిప్ సీన్స్. దానికోసం వెయిట్ చేస్తున్నాం. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి, మంచి ఎలివేట్ ఇచ్చిండు. కేజీఎఫ్ కంటే బాగా ఎలివేట్ ఇచ్చాడు సినిమా, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫైట్స్ అసలుకి మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఆ విధంగా ఉన్నాయి. కేజీఎఫ్ మించి ఉన్నాయి ఫైట్స్, చాలా బాగున్నాయి సినిమా. ఇప్పుడే సినిమా స్టార్ట్ అయినట్టు, ఫస్ట్ హాఫ్ నుంచి సినిమా స్టార్ట్ అయింది, చాలా బాగుంది సినిమా. అసలు ఎక్సలెంట్. ఆ బ్రష్లు అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేము. కేజీఎఫ్ తర్వాత ఇదే హైలైట్, చాలా బాగా. ఇంత ఫాస్ట్గా అయిపోతుంది అనుకోలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు ఇంటర్వ్యూలు ఇంత జల్ది వచ్చిందా అని. సినిమా మాత్రం గుద్దాలు ఉంది బ్రో, ఎక్సలెంట్. బాబా మైండ్ బ్లోయింగ్ బ్రో సినిమా. ఫ్లైట్లు అయితే ఎక్సలెంట్. ఇక కేజీఎఫ్ అన్న సినిమా అన్న. అక్కడ పోల్చలేం, ఇక్కడ పోల్చలేం కదా. ప్రభాసే, కేజీఎఫ్ అంతే కదా. అది ఎప్పుడు మనం తప్పనద్దు. సినిమా అయితే బాగుంది బ్రో.